ఏంది అది చెప్పు, అదేందో ఏంది చెప్పురా. నువ్వేంది శబ్దాలు నిన్న మనిషి లాగా నొప్పులు వచ్చిందా నాకు అంటానావు? నొప్పులు వస్తానావా? చెప్పు ఇప్పుడు. ఇప్పుడు డిప్రెషన్ ఉండే వాళ్ళకి ఈ అప్పకి చాలా డిప్రెషన్ ఉంది. అయిపోకంట నీకు డిప్రెషన్ ఉందంటున్నావు, టెన్షన్లు ఉన్నాయంటున్నావు, యాంగ్జైటీ కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచించారు అని కాదు. నీలాగే పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఏందా అయిపోయి గుంతకు ఇప్పుడే గుంతకు శారీలో అట్లుంది, డ్రెస్సులు వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అంకుల్. అవునా? ఎర్రగా ఉంటుంది. ఎప్పుడు అంకుల్? రేపు వస్తారా చూడ్డానికి? ఓకే అంకుల్, వచ్చి చూడాలి కదా. బిర్యానీలు బాగా చేస్తుంది. Beyond the expectations. Let's begin the show. ఏం పని ఇప్పుడా ఇట్లా మామూలుగా డబ్బులు ఎట్లయినా కానీ డబ్బులు వచ్చేటట్టు చేసేది ప్రజలకి. డబ్బులు వచ్చేటట్లంటే ఏ విధంగా చేస్తావు? ఊరికే కూడా చేస్తారా? ఊరూరికి ఎందుకు చేస్తారు? ఇప్పుడు పింఛన్లు, అమ్మ ఒడి అన్న ఏం చేస్తున్నాడు? అన్న జాబ్ చేస్తే డబ్బులు ఏం రావు. ఇంట్లో ఖాళీగా ఉంటే నిరుద్యోగులే 3000 పింఛన్ అట్లా. సరే, ఇంకా నేను ఒకటి చెప్తాను, వింటావా? పెన్షన్ వస్తుంది అని చెప్తున్నావు కదా. ఇప్పుడు మా ఆయన చనిపోయి 3 ఏళ్ళు అయింది. నా మధ్యలో దూరద్దు. కార్డు ఇవ్వలేదు. అవన్నీ రూల్, గవర్నమెంట్ రూల్. నేను అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు నాకు వెంటనే పెన్షన్ కావాలా, కార్డు కావాలా తెస్తాను నేను. నీకు రాలేదంటే ఆ పైకా గవర్నమెంట్ కే టైం చేరాలంటే టైం పడుతుందా లేదా? ఏదన్నా ఇప్పుడు అన్నం పెడతానే అవుతుందా? ఎందుకు కాదు, అవుతుంది 5 నిమిషాల్లో. 5 నిమిషాలు ఎట్లయితుంది చేసి చూపి. గ్లాస్ బియ్యం అయితే అవుతుంది కేజీ. టైం పడుతుంది ఏందన్న కానీ నీది ఒక్కటే కాదు కదా, సమస్యలు అందరివి ఉంటాయి, అందరివి తీసుకోవాలి. నా ఎట్లా వాళ్ళు ఎంతమందో ఉంటారని నేను నీకు చెప్తున్నాను. అందుకే ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ కావాలని ఇప్పుడు ఎక్కువ వచ్చిన పింఛన్ లేకోకుండా ఇంకా మంచి డబ్బులు వచ్చేది చెప్తాను, చేస్తాను. అట్లా అడుగుడు ఉన్నాయా దాంట్లో? కొత్తగా పెట్టినారు పెన్షన్ అంటే. పెన్షన్ ఎంత వినంలో మాట చెప్పు. ఇప్పుడు పెన్షన్ అంటే లైఫ్ లాంగ్ వస్తుంది. అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. అలా విను, పెన్షన్ లైఫ్ లాంగ్ వస్తుంది. ఇది లైఫ్ లాంగ్ సెటిల్ చేస్తావా? నన్ను స్కీమ్స్ ఉన్నాయమ్మా, నీకు తెలుసా? గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తెచ్చింది. ఆ స్కీమ్స్ ఏమో చెప్పు. నీకు ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది? 4000 కదా. 4000. నీకు నెలకి ఇంట్లో కూర్చొనే నీకు ఇండ్లు అన్ని బాగుండేటట్టుగా మంచి 2 లక్షల పైన వస్తుంది. నాకేమిస్తావు చెప్పు? కమిషన్ చేస్తావా, మాయ చేస్తావా? లేదు, నీకు వస్తాదేం చెప్తున్నా. చెప్పి నేను ఇస్తా కదా, నువ్వు తృప్తి పడేంత ఇస్తా నేను. Let us hit the small screen. ఇంటిగ్రేషన్ స్కీమ్ అని ఒకటి ఉంది. వీడియో ఇంటిగ్రేషన్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే వీడియో అంటే అర్థమైంది. వీడియో కాదు, వీడియో ఇంటిగ్రేషన్. వీడియో అర్థమైంది. తర్వాత ఇంటిగ్రేషన్ స్కీమ్ అంటే ఇంటిగ్రేషన్ అంటే ఇంటికి సంబంధించింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఇంట్లో వాళ్ళని ఇంటిగ్రేట్ చేసి సంబంధాలు చేసే స్కీమ్ ఇంటిగ్రేషన్ స్కీమ్. ఓకే, దాని సొల్యూషన్ చెప్పు. చెప్తానండి. నువ్వన్నీ చెప్పే వరకన్నా వింటావా? నువ్వే చెప్పు, లేకుండా నేనే వింటాను. నువ్వా మేము ఇట్లా వాళ్ళకి మాత్రమే అంటే ఇంత డబ్బులు వచ్చినప్పుడు నాకేమన్నా ఇయ్యలే కదా. నీకంతా మేము ఇస్తాం కదా, నువ్వు ముందే ఎందుకు ఆశపడతావు? నాకు కూడా ఏమన్నా కూలుగుండు, నాకు కాత్రం పడద్దు. నాకు కూడా ఏమన్నా నా కొడుక. చాలా మంది ఉన్నారు పార్ట్నర్షిప్లుగా దాంట్లో చేస్తే వాళ్ళు ఇస్తామన్నారు. నీకు వాళ్ళకి సెట్ అయితే పార్ట్నర్ గా చేస్తే
నాకు ఇస్తావా, మళ్ళీ నన్ను అరచకూడదు, ఇట్లా అట్లా అని మాట్లాడకూడదు, ముందే కండిషన్. నాకు లెక్కలు కావాలా, మా అమ్మకి లెక్కలు కావాలా, నా రీజన్ గా నాకు మనసు తృప్తి పడి నాకు నీకేం లేదు, సమ్మతమైతే నేను చెప్పేదినండి. ఓకే అంటాను. ఇప్పుడు అంటే ముగ్గురికే వస్తాయా? మా ముగ్గురికి ఏంటికి వస్తాయి, ఆమెకోటి వస్తాయి, చాలా నాకెంత వస్తాయి. వస్తుంది? నీకు చాలా వస్తుంది, 2 లక్షలు వస్తుంది అని చెప్తాను. ఒక్క రోజే కాదు, జీవితాంతరం లైఫ్ లాంగ్ నీకు ఇండ్లు వాకిలి బయటికి పోయేంత అవసరం లేదు. అంటే ఇండ్లు వాకిలు అంటే ఇండ్లు ఇస్తారా? అన్ని వస్తాయి, వాకిలు కూడా ఇస్తారా? అన్ని వస్తాయి. మళ్ళీ మళ్ళీ నన్ను ఏంది అనకూడదు. ఉండు, 2 లక్షలు అంటే ఎప్పుడు ఇస్తానే ఉంటారా? ఎప్పుడు ఎందుకు ఇస్తారు నీకు? సంవత్సరానికి ఒకసారి 2 లక్షలు ఇస్తారా? ఆ, ఇండ్లు ఇస్తారా? ఇండ్లు అన్ని ఉంటాయి. నేను చెప్పేది ఏమంటే మళ్ళీ నన్ను తిట్టకూడదు నువ్వు. పార్ట్నర్ కి ఏమైనా కానీ ఇస్తారు కదా మళ్ళా. పార్ట్నర్ ఏమన్నా అయితే అంటే నాకేమన్నా అయితే నీకేమైనా పార్ట్నర్ కి ఏమైనా డబ్బులు వస్తాయి, నీకేమన్నా అయితే అన్నకు వస్తాయి, అట్లా వాళ్ళకేమన్నా అయితే నీకు వస్తాయి. చూడు, ఆలోచించుకోండి. పార్ట్నర్ అంటే ఎవరు? నేనేం వర్క్ చూపిస్తాను. నేనేం వర్క్ చేయడం లేదు కదా నాకు పార్ట్నర్. నువ్వు పార్ట్నర్ గా చేరాలని ఉండావా లేదా? చేరుతాను, ఇవాళ నీకు అంత నోరున్నారు. ఇప్పుడు నువ్వు చేరాలనుకుంటే అన్న మేమని కండిషన్లు అన్ని చెప్తున్నాను, మళ్ళీ నన్ను తిట్టకూడదు. తిడితే మాత్రము బాగుండదు. నీకు ఓకే అంటే చూపిస్తా. ఇప్పుడు ఏంది చూపిస్తావు? పార్ట్నర్ గా చేయాలంటే వాళ్ళ ఫోటోలు గిటోలు అన్ని దగ్గర ఉందా? కలిసి అట్లా ముస్లాం లా కనపడలేదు కదా, కనపడకుంటే వయసోళ్ళు తీసుకుంటున్నారు పెన్షన్. వయసోళ్ళు చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ ఆంటీ, వీళ్ళల్లో చూడండి ఎవరు బాగున్నారు పార్ట్నర్షిప్ లలో. ఎవరు ఇల్లంతా? ఎవరు అని కాదు, నీలాగే పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఏందా గుంత పోయి ఇప్పుడే గుంత పోయి నాకు అట్లున్నాడు. బాగాలేకుండా తిప్పు ఉన్నారు కదా. అయిపోయిందంట. ఎవరు అంత గడ్డాలు అన్ని పెట్టుకొని ఏందది? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఊరికే ఉండప్ప వాళ్ళు చూస్తే నాకే భయం వేస్తుంది. నేను ఎట్లా చూడు వెళ్ళేంది పార్ట్నర్ రా? వీళ్ళకేంది డబ్బులు? ఓయమ్మా ఏడ దొరికినాడు రా? ఏడ పట్టుకొచ్చినావు? చూడు, నీకు లెక్కలు కావాలా, పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవాలా కాదు. చూడండి ఏంది చూడండి ఎంత బాగున్నాడు మా గడ్డం తెల్లగా అట్లే తలపాగా కట్టుకొని. పార్ట్నర్ బాలేడా? ఈ పార్ట్నర్ ని ఇదే తీసే. ఇతను బాలేడా? ఉండు. అయ్యో ఇతను రేయ్, ఇతను ఎట్లున్నాడు? చీరే డీసెంట్ గా ఉండలే? బాగా చెప్తావులే. ఓయమ్మా ఓయమ్మా నాయన, ఎవరో ఒకరినైతే సెలెక్ట్ చేసుకోవాలి కదా. అట్లయితేనే అమౌంట్ వస్తుందన్న. అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో చెప్పరే. నీకు డిప్రెషన్ ఎందుకుండవు? ఉంటాయి, లేకుంటే ఎక్కడ పోతాయి? దాన్ని మస్తు ఉన్నాయి. ఈ స్క్రీమ్ లో చేరాలంటే అవతల వాళ్ళకి డిప్రెషన్ అన్ని ఉన్నాయి కాబట్టి, అన్ని అంటే అన్ని టెన్షన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు పార్ట్నర్షిప్ గా అయితే ఓకే అయితే అక్కడ డిప్రెషన్ టెన్షన్లు ఉంటే నాకు ఉంటే పోతాయి. అదే మైనస్ ప్లస్ ఏమైతుంది? మైనస్ అవుతుంది. ప్లస్ ప్లస్ ఏమైతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ మైనస్ ఏమైతుంది? ఇద్దరికి ఉంటే ఏం చేయాల? మైనస్ ఆటోమేటిక్ గా పోతాయి. అదేందో స్ట్రీమ్ లో చేరాలంటే ఇవన్నీ ఉంటే నువ్వు చేరు, నీకు ఇవన్నీ పోయి నీకు సంతోషంగా హ్యాపీగా ఉంటావు. సత్యం. ఏం చేయాల? నీ మొగంలే, నీ మూతులకి కాదు బుడుక్సు. చెప్పు బుడు. ఇప్పుడు డిప్రెషన్ ఉండే వాళ్ళకి ఈ అప్పకి చాలా డిప్రెషన్ ఉంది. నీకు డిప్రెషన్ ఉందంటున్నావు, టెన్షన్లు ఉన్నాయంటున్నావు, యాంగ్జైటీ కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచించు. కోపం అంటే అడక్క తినే తత్వం యాంగ్జైటీ అంటే. నీకు బుడక తినేదా? సబ్జెక్ట్ కదా, పాయింట్. నువ్వు సబ్జెక్టుకి వచ్చామని నువ్వేం మాట్లాడద్దు, కామ్గుండు.
మళ్ళా నన్ను అనకూడదు లేదు, అన్న. అన్నం లెక్క నచ్చినాడా లేదా చెప్పు నువ్వు. అంతే నీకు ఫోటోస్ ఏ నచ్చేదేం పెళ్లి చూపులా నచ్చేకి ఉడగాక నా కొడకా? వీడియో ఇంటిగ్రేషన్ స్కీమ్ అంటే ఏంది? మళ్ళీ నచ్చినాడా అంటే ఇది ఎక్కడ పోతుంది అది? నాకేమే పెళ్లి చూపులు చూస్తానవా నువ్వు? కాదమ్మా నువ్వు 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 పెళ్లి చూపులు చూస్తానవా? నువ్వు చూడమ్మా నువ్వు. చూసినాను కదా, ఎన్నిసార్లు చూస్తావు? ఏం అయిపోయామన్నా హీరోనా? నేను 10 సార్లు చూడు ఓకే ఎవరో ఓకే చచ్చా, చేయి. చచ్చా. ఎవరు ఓకే చెప్పు. నీట్ గా చూసి ఓకే చేయి. పార్ట్నర్ పార్ట్నర్ అంటే దాని విధానము, దాని ఏందో దాని నీకు ఎందుకు నీకు లెక్కలు కావాలా లేదంటే ఇచ్చే పేమెంట్ కి అమౌంట్ వస్తే చాలమ్మా. ప్రైవేట్ గా కూడా చేస్తాం ఇట్లాంటివి. అట్లా ప్రైవేట్ గా ఇది ప్రైవేట్ గా కూడా చేస్తాం ఇట్లాంటివి. అట్లా ప్రైవేట్ గా ఇది. నీకు పింఛన్ రాలేదని బాధపడుతున్నావు, రేషన్ కార్డు లేదని బాధపడుతున్నావు. అవన్నీ నీకు బాధలు ఉండవు, టెన్షన్స్ ఉండవు. అందుకు చెప్తాను లేదు, ఆలోచించుకో. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి నువ్వు చెప్పు. అట్లాగా నువ్వు చెప్తే వాళ్ళల్లో ఎవరు నచ్చినారో చెప్తే నీది ఫోటో సెల్ఫీ వాళ్ళకి పంపించాలి కదా. పార్ట్నర్ గా చేర్చుకుంటారు కదా సెల్ఫీ. ఇప్పుడు నువ్వు ఎట్లా చూసినా వాళ్ళు అట్లా చూడాలి కదా. రీజనబుల్ నీకు వాళ్ళకి ఓకే అంటే డాక్యుమెంట్స్ వస్తాయి, సైన్ పెట్టాలా, నువ్వు పెట్టాలా, మీ కొడుకు పెట్టాలా, మీ కోడలు పెట్టాలా, నేను పెట్టాలా. అవేం డాక్యుమెంట్స్? ఏమన్నా విడాకు నువ్వు తొక్కులాడుతూ నువ్వేందులే నోరెత్త నువ్వు. విను నా డౌట్స్ నేను అడుగుతా, నువ్వెందుకో డౌట్స్ అడుగు. మధ్యలో పుల్ల తీసుకొని పడుస్తా ఉన్నావు. డౌట్స్ అడుగుదు చెప్పక్క. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది చెప్పు. అదేనా డాక్యుమెంట్స్ సైన్ పెట్టేసినాం అనుకోక. నెక్స్ట్ డాక్యుమెంట్స్ లో సైన్ పెట్టినాం అనుకో. తర్వాత చెప్పు అంతే కదమ్మా. సైన్ పెట్టినాము. ఫస్ట్ ఫోటో పంపిద్దాం, ఫోటో తీసుకోండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. బాగుంది. ఇట్లా ఇట్లా ఇట్లాను అట్లా లేదా ఆంటీ, బాగా పెట్టుకోండి. అట్లా నవ్వు సీరియస్ గా ఉండద్దు, ఇట్లాను నవ్వు బాగా నవ్వు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. దానికి ఏం టెన్షన్ అన్న లేదు. మళ్ళీ నన్నేమను అన్నామక్క, నువ్వు కూడా నెక్స్ట్ ముందే ప్రాసెస్ చెప్పిన మాట ఇచ్చినావేమన్నా. అవి చెప్పు, ఏందో చెప్పు నాకు రా. డాక్యుమెంట్స్ సైన్ పెట్టేసినాక ఫోన్ చేస్తానన్న వాళ్ళకి, నేను ఫోన్ చేసుకోవాలి కదా. దారి చెప్పు, దారి. అంతేగా. వీళ్ళిద్దరికి దగ్గాలంటే మళ్ళీ ఇండియా తప్ప ఏమన్నా ఎక్కడన్నా ఫారెన్ కంట్రీకి పోలేము. అంకుల్ అనంతపురం అంకుల్, అదే ఆంటీది ఫోటో పెట్టాను కదా, ఎలా ఉంది, మీకు నచ్చిందా? అదే పార్ట్నర్ చేసుకోవడానికి బాగుంది ఆంటీ, బాగుంది అంకుల్. వంట కూడా బాగా చేస్తుందంట అంకుల్, వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు చెప్పారు. అవును అంకుల్. ఎప్పుడు అంకుల్? రేపా? ఇల్లు కూడా నీట్గా పెట్టుకుంటుంది. పర్లేదు అంకుల్, బాగుంటుంది అంకుల్. బాగా ఎర్ర శారీలో అట్లుంది, డ్రెస్సులు వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అంకుల్. అవునా? ఎర్రగా ఉంటుంది. ఎప్పుడు అంకుల్? రేపు వస్తారా చూడ్డానికి? ఓకే అంకుల్, వచ్చి చూడాలి కదా. బిర్యానీలు బాగా చేస్తుంది. లెక్కలు బిర్యానీ వస్తాయి. బాగా చేస్తుంది. ఉద్దివాడ? అవునా, చెప్తాను అంకుల్. అన్న ఉద్దివాడ అంటే చేస్తాను బాగా. అలసంద వడలు కూడా చేస్తుంది. ఉద్ది వడ, అలసంద వడ, నేను మాట్లాడేటప్పుడు నాటుకోడి పులుసు, నాటి కోడి పులుసు కూడా బాగా చేస్తుంది. డిప్రెషన్ లో ఉంది అంకుల్, అంత కొంచెం బీపీ కూడా ఉందంట. కౌన్సిల్ కూడా చేస్తుంది. దీనికేమో నాతో మూడింది దీనికి. సీరియల్ చూస్తాదంట అంకుల్, సీరియల్ ఎక్కువ చూస్తా అంటుందంట. స్టార్మా. స్టార్మాలో. అవును అంకుల్, సీరియల్ చూడకూడదా? అయ్యో వదిలేండి అంకుల్, మీకేమన్నీ చేసి పెట్టి చూస్తే ఏమవుతుంది? నేను సీరియల్ చూస్తే ఊరాడా డాక్యుమెంటేషన్ కి కాఫీ కూడా తాగుతాను. ఈ పాప ఏమి మసాలా టీ అంకుల్. అన్న మసాలా టీ ఏమి మసాలా టీ మటన్ మసాలా జిల్లా ఉందండి. నువ్వు ఏం చెప్పినా సరే సరేలేండి అంకుల్, మళ్ళీ మీకు ఓకేనా? ఓకేనా? ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఎట్లా డాక్యుమెంట్స్ రెడీ చేయించుకొచ్చింటి వేరే వాళ్ళకి, అట్లా ఒకటి సెట్ అయింది. మీరు ఏమి ఇస్తారో చెప్పండి, ఏమి ఇస్తాననింది. మీకు ఓకే అంటే ఫోన్లలో మాట్లాడాలి, నెంబర్ ఇప్పించుకోవాలా. మెసేజ్ పెడుతుంది లేండి అంకుల్. ఎప్పుడు? సాయంత్రం చేస్తారా? ఏ టైంకి? అయ్యో 7:30కి సీరియల్ చూస్తుందంట కదా అంకుల్.
అవునా అన్న నైట్ 10:30 అయినా పర్లేదా? ఫోన్ మాట్లాడిస్తారు కదా. మాట్లాడిస్తాం ఈరోజు. మీరు సెట్ కాకపోయినా సెట్ అయినా నాకైతే అమౌంట్ ఇచ్చేయాలి. ఇస్తాడులే. ఓకేనా? ఓకే ఏ, ఓకే అని చెప్పు నువ్వు. నీకేంటి నేను చెప్తా కదా. నువ్వు చాలా కూల్గా ఉంటుంది నీకు అర్థం అన్నా కాదు. సరే ఒకసారి అంటే మాట్లాడమన్నాను అట్లా. మళ్ళీ మాట్లాడిస్తాం ఫస్ట్. ఓకే అసలు ఏంది ఇది నాకు చెప్పు కొంచెము. పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అంటే ఏంది? పార్ట్నర్షిప్ అంటే నేనేం బిజినెస్ చేయలేదు. బిజినెస్ అంటే బయట చేసేదే కాదు బిజినెస్. నేను కాంట్రాక్టర్ కాదు. ఏంది అది చెప్పు. అదేందో ఏంది చెప్పురా. నువ్వేంది శబ్దాలు నిన్న మనిషి లాగా నొప్పులు వచ్చిందా నాకు అంటానావు? నొప్పులు వస్తానావా? దాని ఏంటది విడో వెల్ఫేర్ ఇంటిగ్రేషన్ స్కీమ్ అంటే చెప్తా. ఆ బాపొద్దులే నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు మనము ఫోటోలు చూసినాం కదా. అవును. ఓకే నీకు నచ్చినాడా పార్ట్నర్ గుండేకి? ఓకే డాక్యుమెంటేషన్ ప్రకారం పార్ట్నర్ అన్నమాట. ఓకే అంటే ఏంటంటే ఏమైనా అట్లా అంటే ఏందది చెప్పక్క. నువ్వే చెప్పక్క, నేను చెప్పలేకున్నాను. అంటే వివాహ స్కీమ్ కొత్తగా వచ్చింది తెలుసా మీకు? ఎవడు అంటే వివాహ అంటే నేను పెళ్లి చేసుకోవాలని? పెళ్లి కాదు, వివాహం అంటే పెళ్ళే కదా. డాక్యుమెంటేషన్ ప్రకారంగా అయితే అది పెళ్లి లాంటిది, కానీ మనకు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డీల్. లే నువ్వు నాకు దేశాలు తిరిగినోడు, నువ్వు కెనడా అంట అమెరికా అంట అవన్నీ తిరిగినోడు. నువ్వు నక్క నా కొడుకువి. ముంత పెట్టి చెమ్ము దెంకపోయే రకం నువ్వు. నువ్వేందిలే నన్ను తిరిగా మరుగా చేస్తావు. వివాహం అంటే ఏంది? పెళ్లి. వివాహం కాదు, పునర్వివాహం. పునర్వంటే మరి జన్మనా? అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డీల్, బిజినెస్ డీల్ అన్నమాట. అదే పెళ్లి చేసుకున్నట్లు డీల్ అంతే. మళ్ళీ అది ఏమంటారు దాన్ని? అన్నం తినంటే ఇట్లా తిని, నేను ఇట్లా తిరిగి తిన్నా అంటే అట్లా తిరిగి తిన్నా ఒకటి, ఇట్లా తిరిగి తిన్నా ఒకటి అన్నమే. నీకు ఆ స్కీమ్ లో డిప్రెషన్ ఉన్నోళ్ళని కలుపుతారు. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు గడ్డమాయతో కలపాలని ఉన్నావా? ఓన్లీ ఫోన్లలో మాట్లాడుకుంటారు అంతే. మీరు ఫోన్లలో మాట్లాడుకుంటే మేము ఏమైనా లవ్వర్సా? అట్లా కాదమ్మా. ఆయపకి డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి. చెప్పక అర్థమైతే అట్లా అమౌంట్ వస్తుంది మీకు ఇద్దరికి. ఆయప ఒకవేళ ఏమైనా చచ్చిపోయినాడు అనుకో, ఆ అమౌంట్ అంతా నీకే వస్తుంది. నా మొగుడా నాకేమన్నా వచ్చేది డబ్బులు? గుంత పోయేలాగానే ఉన్నాడు. 15 లక్షలు వస్తాయి. దాంట్లో 1 లక్ష రూపాయలు నాకు చాలు. ఇప్పుడు నాకు కొంచెము సగం అర్థమైంది. ఓకే సగం ఏందో డాక్యుమెంటేషన్ సైన్ పెట్టినాక అర్థమైంది. అవును. ఆ పాపని అడుగుతాంటే నువ్వెందుకు మధ్యలో దూరుతావు? నేను వెల్ఫేర్ అసోసియేషన్ మంచి జరిగితే జనాలందరూ డిప్రెషన్ పోయి హ్యాపీగా ఉంటారు. నువ్వు కూడా అరిసేది మధ్యన తగ్గుతుంది, అరిసేది గెలిచేది ఎక్కువైందిగా తగ్గుతుంది అని ఎక్కువ అరుస్తాను కదా. డాక్యుమెంటేషన్ మిడత అయిపోయింది. ఇది మిడత ఏమో నాకేం తెలుసు. మీ కోడలంటే మీరంట. నువ్వు మాట్లాడుతాను, నేను చిలక పలుకులు పలుకుతాంది. ఏమడుగుతావు అడుగు. ఎందుకు ముసుగులో గుద్దులాట? అంటే ఏంది? పెళ్లి లాంటిది. పెళ్లి లాంటిదంటే నీకు చెప్పలేదా? నీకు అన్ని నాకు వివరంగా చెప్పు. నువ్వు వాలంటీర్ ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తావు కాబట్టి నాకు వీడితో సంబంధం లేదు. నాకు నువ్వు కరెక్ట్గా దారికి వచ్చి చెప్పు. దారి కరెక్ట్ దారి తీ. ఇట్లా సొట్టలు దారి తీద్దు. కరెక్ట్ దారి తీ. చక్కగా దారి చెప్పు. ఇద్దరే నీ పక్కోరు ఆ పక్కోరు దగ్గుకుంటున్నాయన. మూతులు మూసుకోండి ఆయన. వద్దు నువ్వు కూర్చోాల. నువ్వు పక్క కదిలితే 2 కాళ్ళు ఎత్తి బండకు కొడతా నా కొడక. చెప్పు. పెళ్లి లాంటిది. పెళ్లి లాంటిది అనద్దు. పెళ్ళి మళ్ళీ అట్లా చెప్పు. అట్లెందుకు లాంటిది అంటున్నా? పెళ్లి లాంటిది కానీ పెళ్లి కాదా? పెళ్లి లాంటిది కానీ పెళ్లి కాదు. వాకిల్ ఉంది కానీ వాకిలి నువ్వేం కనిపెట్టద్దు. నేను స్వచ్ఛమైన తెలుగులో చెప్తాను. నేను ఆయప్పని పెళ్లి చేసుకోవాలా.
తర్వాత పెళ్ళి దాని మీద సంతకాలు పెడితే తర్వాత ఫోన్లలో మేము చెప్పింటేనే కదా రాసిండేది. ఫోన్లలో మేము లవర్స్ లాగా మాట్లాడాలా. అది మీ ఇష్టం. అయిపోయి గుంత పోతాడు అత్తయ్య. ఏ నువ్వు జ్యోతిష్కని చెప్తావా? అయిపోయి ఇస్తా అంటేనే అర్థమవుతుంది. ఏం దమ్ములు ఇట్లాంటివన్నీ నువ్వు తెచ్చేది? ఎవరు ఇట్లా స్కీమ్లు ఎవడు వాడు కనిపెట్టినోడు వాడి కింద నాకు దొరికితే. నువ్వేమన్నా ఫస్ట్ డిఫరెన్స్ ఉంది అన్నావా? డిప్రెషన్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నీకు లేదా? ఏమనింది? నాకు అమౌంట్ కావాలా. అమౌంట్ కావాలా అన్నాను నేను. ఏదో గవర్నమెంట్ తరపున వస్తుందేమో, ఏమన్నా చంద్రబాబు నాయుడు కొత్త స్కీమ్ పెట్టినాడేమో అని ఆశపన్నా. ఎట్లా పెన్షన్ రాలేదు నాకు, అదన్నా వస్తుందేమో అని ఆశపన్నా. అది కరెక్టే. నా యాస నేను కరెక్టే మాట్లాడతా. నీట్ గా వస్తాయి. నేను చేపిస్తా. కార్డు చేపిస్తావా? పెన్షన్ చేపిస్తావా? ఇల్లు ఇప్పిస్తావా? అన్నీ వస్తాయి దీంట్లో. సైన్స్ పెడితే చాలు. ఫస్ట్ లే, నువ్వు లే పా. పండబెట్టి తొక్కుతా నా కొడకని దొమ్మకాయ బయటకు వచ్చేటట్టు నా కొడకనికి. ఏమనుకున్నావులే నన్ను? ఏం ఎట్లా కనపడతానాలే నీకు? నేను డబ్బులు కాసు పెడతాను అనుకున్నావా? న్యాయంగా పెన్షన్ వస్తే చాలురా నాకు. నువ్వు డిప్రెషన్ పోగొట్టి నువ్వేమన్నా పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయా? నువ్వేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా? అలేకారా నువ్వు? పెద్ద పుడిందా నువ్వు? పెద్ద పుడిందా నువ్వు? తినలే రెండేట్లు డబ్బులు తినలే నా కొడక. అదో ఆ పాప చూడు.